హలో మై డియర్ సినిమా లవర్స్, ఐ ఆమ్ విఆర్ విశ్వ రివ్యూస్. ఇప్పుడు నటనకు సంబంధించి మరో మెలకువ. కామెడీ ఉంటుంది, అందులోనే సెటైర్ ఉంటుంది. రెండు కలగలిసి చేసేటటువంటి యాక్షన్లో ఎవరు ప్రసిద్ధులు, దాన్ని ఎలా చేయాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదాహరణకి పాత రోజుల్లో దేశోద్ధారకుల సినిమా అలాంటి వాటిల్లోనూ ఇంకా చాలా సినిమాల్లోనూ రక్త కన్నీరు నాగభూషణ్ గారు మాట్లాడే మాటలు కానీ చూస్తే అదే మనం అంటుంటాం కదా, నోటితో మాట్లాడి నొసలుతో వెక్కిరించడం అనేది. పైకి నోటితో మాట్లాడేటప్పుడు కామెడీగా ఉంటుంది, దాని ఇన్నర్లు కానీ మనం గ్రహించినామంటే అద్భుతమైన సెటైర్ ఉంటుంది. అందులో అందివేసిన చెయ్య రక్త కన్నీరు నాగభూషణం గారు. ఆ తర్వాత రోజుల్లో అల్లు రామలింగయ్య, రావు గోపాలరావు ఇద్దరు కాంబినేషన్లో వచ్చే సీన్లలో కూడా కామెడీ ఉంటేనే సెటైరికల్గా ఉంటుంది. ఇక ఆ తర్వాత రోజుల్లో కృష్ణ భగవాన్ గారు, ముఖ్యంగా ఎంఎస్ నారాయణ గారు కామెడీ చేస్తూనే సెటరికల్గా మాట్లాడే వాటిల్లో అందివేసిన చేయలుగా చేసేవాళ్ళు. ఇక్కడ కామెడీకి సెటైర్కు ఉండే ప్రధానమైనటువంటి తేడాను మనం గుర్తించాలి. ఒరిజినల్ సెటైర్ కామెడీ చేసేటటువంటి వాడు నాగభూషణం అయితే, కేవలం కామెడీలో సామాజికంగా జనరల్గా ఉండేటటువంటి వెకిలి చేష్టలను, గోదావరి యాస వెటకారాలను చేసేటటువంటి వాళ్ళు కృష్ణ భగవాను, ఆ తర్వాత ఎంఎస్ నారాయణ వాళ్ళు. కానీ నిజమైనటువంటి కామెడీ సెటైర్కు అర్థం ఏమంటే, సామాజికంగా ఒక ప్రయోజనాన్ని సెటైరికల్గా చెప్తూ అందులో కామెడీ పండించడం. అదే అంత సులభమైన పని కాదు. ఎందుకంటే రచయితలు ఆ టైప్ ఆఫ్ మీనింగ్ ఉండేటువంటి డైలాగ్స్ రాస్తే దాని నటుడు పండించగలిగితే, ఆ సీన్లో ఆ యొక్క అర్థానికి కానీ మనం ఖచ్చితంగా పాటించగలిగితే అప్పుడు పేరుతుంది. కానీ లేకపోతే కథకు దానికి ఏం సంబంధం లేకుండా ఏదో సెటైర్ వేస్తే పండించకపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. మీరు కానీ మాటలు లేని సినిమాలు చార్లీ చాప్లిన్ గారు చూసారంటే ప్రతి సీన్లోనూ కామెడీ ఉంటుంది, సెటైర్ ఉంటుంది. అందులో ముఖ్యంగా మోడర్న్ టైమ్స్ అనే సినిమాలో ఆయన ఒక మెకానిక్. ఆయన పనిచేసే భాగంలో భాగంగా నట్టులాగా, ఇనుములో ఇనుములాగా మారిపోయినటువంటి సీన్లని, ముఖ్యంగా డైనింగ్ టేబుల్లో ఆయన భోంచేసేటప్పుడు ఆ టేబుల్లో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా ఆయనతో ఎలా ఆడుకుంటాయో చేసినటువంటి దృశ్యము నిజమైనటువంటి సామాజిక సెటైర్కు ప్రధానమైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలా నాగభూషణ్ గారు తెలుగులో ఎన్నో అద్భుతాలు చేశారు. రావు గోపాలరావు, మన అల్లు రామలింగయ్య చేసేటప్పుడు కేవలం కామెడీలో సెటైర్ ఉంటుంది. కానీ సామాజికంగా సంఘంలో జరిగే చాలా విషయాల మీద సెటైరికల్లు కృష్ణ భగవాన్ కూడా ఒకప్పుడు ఏలాడని చెప్పవచ్చు. ఎంఎస్ నారాయణ గారు సింపుల్ మాటలతోనే అద్భుతమైన సెటైర్లు వేసేవాడు. ఇక జోక్కులు వేసుకుంటే జోక్ అని చెప్పుకోవచ్చు మనము. త్రివిక్రమ్ శ్రీనివాస్